హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో లక్నోకి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ చాలా మంచి మనుషులు కూడా ఉంటారు. కానీ అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అది కూడా భయంకరమైన సంఘటనలు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సంఘటన లక్నోలో నిజంగా జరిగింది. ఈ సంఘటన గురించి వింటే ఇక ఎప్పుడూ భయానక సంఘటనలు వినాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. అంతటి భయంకరమైన సంఘటన ఇది. మన పూర్వీకులు అంటూ ఉంటారు కదా, ఎవరైనా వ్యక్తి బలంగా ఏదైనా కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరకుండా చనిపోతే ఆత్మగా మారి ఆ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాడని, ఎలాగైనా ఆ పనిని అక్కడ ఉన్న వాళ్లలో ప్రవేశించి పూర్తి చేసుకోవాలి అని. అలాంటి సంఘటన లక్నోలోని ఓ ఎల్ హౌస్లో జరిగింది. అందులో ఉన్న కుటుంబం అందుకు బలైపోయింది. అది తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఎవరూ ఉండడానికి కూడా సాహసించడం లేదు. అంతెందుకు, ఆ చుట్టుపక్కలకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. కేవలం ఆ ఇంటి పరిసరాల్లో తిరిగితేనే ఎవరో వారిని ఆ ఇంట్లోకి లాగేస్తున్నట్టుగా అనిపిస్తుందని చాలామంది చెప్తున్నారు. అసలేం జరిగింది, ఏంటా సంఘటన? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన కథ ఇది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఓఎల్ హౌస్ను అక్కడ ఉన్న విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీరేంద్ర శర్మకు ఇవ్వడం జరిగింది. అయితే మనకు స్వాతంత్రం వచ్చే నాటికే, అంటే 1947 నాటికి ఆ ఇల్లు 100 సంవత్సరాల పురాతనమైంది. ఇక ఇప్పుడైతే దాదాపుగా శిథిలావస్థలో ఉండుంటుంది. వీరేంద్ర శర్మకు ఆ ఇంట్లోకి ప్రవేశించగానే చాలా ఆనందం కలిగింది. ఆ ఇంట్లో అతనికి ఏ లోటు కనిపించలేదు. పెద్ద పెద్ద గదులు, విశాలమైన వసార, ఇంటి వెనుక ఒక పెద్ద బావి, చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా అద్భుతంగా ఉంది. ఇక దేనికి లోటు లేదు కనుకనే వీరేంద్ర శర్మ ఆ ఇంట్లోకి తన కుటుంబంతో సహా ప్రవేశించారు. అన్ని గదులను శుభ్రం చేసి వాడుకోవడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు గడిచింది. అంతా ఆనందంగా సాగిపోతుంది. కానీ వాళ్ళు బయటకు వెళ్లి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇంట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో చుట్టుపక్కల వారు వారిని వింతగా చూడడం మొదలుపెట్టారు. ఆ విషయం వీరేంద్ర కుటుంబానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వారేదో పరాయి ఇంట్లోకి వెళుతున్నట్టు ఎందుకు అందరూ తమను వింతగా చూస్తున్నారో అర్థం కాలేదు. ఎందుకంటే వీరేంద్ర శర్మ తన జీవితాంతం ఆ ఇంట్లోనే గడపాలి. ఆ ఇల్లు ఇప్పుడు తనది. మరి పొరుగువారు, ప్రజలు ఎందుకు వాళ్ళని భయంగా అలా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. అసలు తమతో మాట్లాడడానికి పొరుగువారు భయపడేంత విశేషం ఏముందో తెలియలేదు. అయినా వీరేంద్ర కుటుంబం వారిని పట్టించుకోలేదు. అతనికి అంత పెద్ద ఇల్లు దొరుకుతుందని పొరుగువారు తన మీద ఈర్షపడుతున్నారు అనుకున్నారు. ఇక ఆ రోజు రానే వచ్చింది. వీరేంద్రకు అర్ధరాత్రి మెలకువ వచ్చి లేచి చూశాడు. వంటగదిలోకి వెళ్లి నీరు తీసుకుని తాగుతుండగా అతని చూపు అక్కడ ఉన్న కిటికీ మీద పడింది. కిటికీ తెరిచుంది. ఆ కిటికీలోంచి కిందకు చూస్తే కింద పెద్ద నీళ్ల బావి ఉంది. ఆ బావి పక్కన ఎవరో నిలబడున్నారు. ఆ బావిలోకి రాళ్లు వేస్తున్నారు. అది చూసిన వీరేంద్రకు ఆశ్చర్యం కలిగింది. కళ్ళు మెటకరించుకుని తిరిగి చూశాడు. ఆ రాళ్లు విసురుతున్నది తన 10 సంవత్సరాల కొడుకు వివేక్ అని అర్థమైంది. గట్టిగా తన కొడుకుని మందలించాడు. అక్కడేం చేస్తున్నావు? అర్ధరాత్రి పూట నీకు అక్కడ పనేంటి? వచ్చి పడుకో, లేదంటే నేనే వచ్చి నిన్ను కొట్టి మరీ లాక్కునెళ్ళి పడుకోబెడతాను. వివేక్ తండ్రి మాటలు విని గదిలోకి వచ్చి పడుకున్నాడు కొడుకు. కొంతసేపటి తర్వాత వీరేంద్రకి మళ్లీ బావిలో ఎవరో రాళ్లు వేస్తున్న శబ్దం వినిపించింది. ఇంకా వీడు పడుకోలేదా? వీడి ఆగడాలు శృతిమించుతున్నాయి అనుకుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. తన కొడుకే అల్లరి చేస్తున్నాడు అని భావించాడు. వెళ్లి తన గదిలో పడుకున్నాడు. మళ్లీ వీరేంద్రకి ఎవరో బావిలో రాయి విసురుతున్న శబ్దం వినిపించింది. ఈసారి అతను పట్టించుకోలేదు. ఇది ఖచ్చితంగా తన కొడుకు చేస్తున్న పని అని అర్థమైంది. తర్వాత రోజు ఉదయాన అతను భార్య దగ్గరకు వెళ్లి వివేక్కి కొంచెం భయం చెప్పాలని, రాత్రి తను దాహం వేసి నీళ్ల కోసం వంటగదిలోకి వచ్చినప్పుడు కింద బావి దగ్గర వివేక్ బావిలో రాళ్లు విసురుతూ ఆడుతున్నాడని చెప్పాడు. పొద్దంతా ఆటలాడుతూనే ఉంటాడు, రాత్రి కూడా మానుకోడా? ఇలా అయితే వాడి చదువేమైపోతుంది అంటూ భార్య మీద మండిపడ్డాడు. తను కోప్పడినా తన అల్లరి మాత్రం మానుకోవడం లేదు అని వివేక్ మీద భార్యకు ఫిర్యాదు చేశాడు. అందుకు అతని భార్య, మీరు లేచినప్పుడు నేను కూడా లేచాను, అప్పుడే వెళ్లి వివేక్ గదిలో చూశాను, వివేక్ పడుకునే ఉన్నాడు కదా అని ఆమె భార్య సమాధానమిచ్చింది. దీంతో వీరేంద్ర ఆశ్చర్యపోయాడు. కొంచెం భయం కూడా కలిగింది. తన కళ్లతో చూసిన విషయం అబద్ధం ఎలా అవుతుంది అనుకున్నాడు. ఇంతలో వివేక్ అక్కడికి వచ్చాడు. నేను బావిలో రాళ్లు విసిరింది నిజమే, కానీ అది ఉదయం 11 గంటలకు. మీరు చెప్పేది అర్ధరాత్రి 3 గంటలకు. నేను ఆ సమయంలో నిద్రపోతున్నాను. పైగా నిన్న రాత్రి నేను 11 గంటలకి పడుకున్నాను. అలాంటప్పుడు నేను బయటకొచ్చి బావి దగ్గరకు ఎలా వెళ్తానో అని అడిగాడు. ఆ మాటలు విన్న వీరేంద్రకు కూడా తను అర్ధరాత్రి లేచినందువల్ల బహుశా అతనికలా భ్రమ కలిగిందేమో అనుకున్నాడు. వీరేంద్ర అదే రోజు రాత్రి మళ్లీ అర్ధరాత్రి 3 గంటలకు లేచి వంటగదిలో నుంచి కిటికీలోకి చూశాడు. మళ్లీ బావి దగ్గర రాళ్లు విసురుతూ వివేక్ కనిపించాడు. ఈసారి వీరేంద్ర ఆశ్చర్యపోలేదు. వెంటనే వివేక్ గదిలోకి వెళ్ళాడు. అక్కడ వివేక్ కనిపించలేదు. మొత్తం గదంతా చూశాడు. ఎక్కడా వివేక్ లేడు. పరుగు పరుగున మెట్లు దిగి బావి దగ్గర ఉన్న వివేక్ దగ్గరకు వెళ్ళాడు. ఇంత రాత్రి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నీకేం పని? ఎందుకు రాళ్ళు విసురుతున్నావు అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న వివేక్, నేను వారిని లేపడానికి ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు. ఎవరిని లేపుతున్నావు? ఎందుకు లేపుతున్నావు అని మళ్లీ వీరేంద్ర అరిచాడు. అందుకు వివేక్ ఆ బావి వైపు చూపించాడు.
అక్కడ చూడండి అన్నాడు. వీరేంద్ర ఆ బావిలోకి తొంగి చూసి ఒక్కసారిగా హతాశుడయ్యాడు. ఆ బావిలో తలలు తెగిన బ్రిటిష్ సైనికుల శవాలున్నాయి. అది కూడా 1-2 కాదు, కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వీరేంద్రకి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. వెనక్కి తిరిగి చూస్తే వివేక్ అక్కడ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. వెంటనే వీరేంద్ర అతన్ని ఎత్తుకుని తీసుకువెళ్లి హాల్లో పడుకోబెట్టాడు. ముఖం మీద చల్లటి నీళ్లు చిలకరించి వివేక్ని తెలివిలోకి తీసుకొచ్చాడు. కాసేపటి తర్వాత వివేక్ స్పృహలోకి వచ్చాడు. ఈ గందరగోళం అంతా నిద్రపోతున్న వీరేంద్ర భార్యకు వినిపించింది. ఆమె కూడా పరుగు పరుగున లేచొచ్చింది. వీరేంద్ర వివేక్తో, అసలేంటిది? ఎవరు వాళ్ళంతా? నువ్వెందుకు వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తున్నావు? ఏం జరుగుతుంది అని గట్టిగా అరిచాడు. అందుకు వివేక్ సమాధానంగా, ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నాన్నగారు. నేను ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు పొద్దున్న 11 గంటలకు ఆ బావి దగ్గరికి వెళ్లి అందులో ఒక రాయి విసిరాను. అందులో నుంచి ఒక బ్రిటిష్ ఆఫీసర్ బయటకొచ్చాడు. అతనికి తల లేదు. అతను నా వైపు చూసి, నువ్వు రాయి విసిరి నన్ను లేపావు, చాలా కోపము చిరాకు తెప్పించావు, అలాగే ఇతర ఆత్మలను కూడా నిద్రలేపు, వారిని కూడా బయటకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అప్పటినుంచి నేను ప్రతిరోజు రాత్రిపూట బావి దగ్గరికి వెళ్లి అందులోకి రాళ్లు విసురుతూ ఉన్నాను. కొన్ని రోజులకు నాకు ఆ బ్రిటిష్ ఆఫీసర్ తల కనిపించింది. అతని మాటలు నమ్మడం ప్రారంభించాను. అతను చెప్పినట్టే చేస్తున్నాను. కొన్ని ఆత్మలు ఇప్పుడు బయటకొచ్చాయి. మీరు నేను స్పృహ తప్పి పడిపోయిన వెంటనే లోపలికి తీసుకొని వస్తున్నప్పుడు చివరిసారిగా వాళ్ళు నాకు ఒక సైగ చేశారు. మేము నిన్ను వదిలిపెట్టము, చంపేస్తాము అని చెప్పారు అంటూ బోర్న విలపించాడు. ఆ తర్వాత వీరేంద్ర వివేక్ను సముదాయించి అతని గదిలోకి తీసుకువెళ్లి పడుకోబెట్టాడు. కానీ రోజు రోజుకి వివేక్ ఆరోగ్యం క్షీణింపసాగింది. భయంతో అరుస్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినడం లేదు. వీరేంద్రకు అతని భార్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలియలేదు. ఎవరి చెడుచూపు తన ఇంటి మీద పడిదంతా జరుగుతుందో అర్థం కాలేదు. ముందు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అనుకున్న వెంటనే బయటకు వెళ్లి కనిపించిన అతన్ని భుజాలు పట్టుకుని, మీరందరూ మమ్మల్ని ఎందుకు వింతగా చూస్తున్నారు? అసలు ఇంట్లో ఏముంది? ఏం జరుగుతుంది అని అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, మీరు మాత్రమే ఇంట్లో ఉండడం లేదు, మీతో పాటు చాలా మంది ఉంటున్నారు. అర్ధరాత్రి భయపడుతున్నారు, బయటకు వస్తున్నారు. అయితే వారంతా ఇప్పుడు జీవించలేరు. ఇదంతా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ఇంట్లో నివసించడానికి వచ్చారో మేమంతా కూడా చాలా ఆశ్చర్యపోయాం. అంతేకాదు 1857లో అప్పటి నిజాం ప్రభువులకు బ్రిటిషర్లకు భీకరమైన యుద్ధం జరిగింది. లక్నోకి చెందిన చివరి నవాబు వాజిద్ అలీ షా కోపంతో దొరికిన వారిని దొరికినట్టుగా బ్రిటిష్ సైన్యాన్ని తలలు నరికి మొండెం వేరు చేసి తన ఇంట్లోనే ఉన్న ఈ బావిలో పడేశాడు. ఆ తర్వాత ఆ బావిని కూడా అలాగే వదిలేశారు. అప్పటినుంచి ఈ ఇంటిని అలాగే వదిలేశారు. ఎప్పుడూ శుభ్రం కూడా చేయించలేదు. ఎప్పుడైతే మీరు ఇంట్లోకి అడుగు పెట్టారో అదే రోజు మీ అబ్బాయి ఆ బావిలో రాయి విసిరి ఆత్మలను ప్రేరేపించాడు, నిద్రలేపాడు. అప్పటినుంచే మీ ఇంట్లో ఈ అశుభాలు జరుగుతున్నాయి. 100 సంవత్సరాల నుంచి నిద్రపోతున్న ఆ ఆత్మలను మీ అబ్బాయి నిద్రలేపాడు. అవన్నీ నిద్రలేచి అర్ధరాత్రి అరుస్తూ ఉన్నాయి, భయపెడుతున్నాయి. ఈ ఇంట్లో మీరు కొన్ని వందల మంది బ్రిటిష్ సైనికుల ఆత్మల మధ్య తిరుగుతున్నారు అని మీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఇదంతా విన్న వీరేంద్ర తల పట్టుకున్నాడు. ఇప్పుడు తనకు వేరే అవకాశం లేదు. వివేక్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చికిత్స అందిస్తున్నాడు. ఏం చేసినా వివేక్ ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. కొన్ని రోజులకు అతడు మరణించాడు. వీరేంద్ర తన కొడుకును కాపాడుకోలేకపోయాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థమైంది. ఆ ఇల్లు ఒక శాపగ్రస్తమైన ఇల్లు అని తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏం చేసి ఏం ప్రయోజనం లేదు. అది తన ఇల్లు అయినా వదలకుండా ఒక పండితుని గురించి మంత్రతంత్రాలతో ఇంటిని శుద్ధి చేసి బావిని పూర్తిగా మూసివేశాడు. అదే రోజు రాత్రి తన భార్యతో సహా ఆ ఇంటిని వీడి ఆ నగరాన్ని వీడి వెళ్ళిపోయాడు. అయితే కథ అక్కడితో ముగిసిందా? లేదు. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు ఈ ఇంటి గురించి కొన్ని కథలు చెప్పారు. ఆ బావి మూసేసిన తర్వాత బ్రిటిష్ సైనికుల అరుపులు కేకలు వినిపించడం తగ్గాయని. కానీ ఒక చిన్న పిల్లాడు ఆ బావి దగ్గర ప్రతిరోజు అర్ధరాత్రి కూర్చుని అందులో రాళ్లు విసరడం చాలా మందిని భయాందోళనకు గురిచేసింది. 2020లో ఈ ఇంటి గురించి ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. దాని పేరే ఎ సూటబుల్ బాయ్. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి వారికి ఎవరికీ ఏం జరగలేదు. అసలు ఎటువంటి శబ్దం వినిపించలేదు. అతీత శక్తులు ఆ ఇంట్లో ఉన్నట్టుగా కూడా అనిపించలేదు అని చెప్పారు. బహుశా కొన్ని వందల సంవత్సరాలుగా నిద్రిస్తున్న ఆత్మలు ఆ బావిలో శాంతంగా పడుకున్నాయేమో. వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట. ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు ఒక కొత్త ఇంటిలోకి మారుతూ ఉండడం చాలా సహజం. కానీ ఆ ఇంటి పరిసరాలను, ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత వెళ్ళండి. ఏమో ఎవరికి తెలుసు, ఆ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో, ఒళ్ళు కాలి చనిపోయి ఉండొచ్చేమో, లేదా కొన్ని ఆత్మలు అక్కడ ఎప్పటినుంచో ఉండొచ్చేమో. ఇవన్నీ తెలుసుకున్నాకే మీరు అద్దెకు వెళ్లే ఇంట్లోకి అడుగు పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.